ఇది ఒక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. యాక్చువల్గా అయితే ఇది ఎప్పుడో జరగాల్సింది, బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే ఇది ఒక సీరియస్ మ్యాటర్, కానీ నాకు నెక్స్ట్ అంటే ఏం జరిగిందో మీకు చెప్పడానికి ఆ మ్యాటర్ తలుచుకుంటేనే నా నవ్వు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. జరిగింది ఒక సీరియస్ ఇష్యూ, ఒకరికి ఒక నష్టం జరిగింది కానీ స్టిల్ ఎందుకో నవ్వు వస్తుంది. ఏమో నేను ఒక సైకోగాడ్ అయిపోయినా, సాడిస్ట్ అయిపోయినా, ఇవన్నీ చూసేసి ఇనేసి అన్నది నాకు అర్థం కావట్లేదు. కానీ మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. యాక్చువల్గా మనం కొన్ని ఇయర్స్ వెనక్కి వెళ్ళాలి. అనగనగా అదొక వైరస్ కాలం, కోవిడ్ కాలం, 2020 ఆ టైంలో అనమాట. అప్పట్లో మనకి టీవీ ఛానల్స్ కానీ ఏవి కానీ కొత్త కంటెంట్ ఏమి షూట్ లేక పాతవే వేసుకుంటా చూసుకుంటా చేస్తూ ఉంటే అప్పుడు వచ్చారు రంగంలోకి. ఎవర్రా అంటే మన టీవీ సీరియల్ ఆర్టిస్టులు అండ్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్. మేమన్నాం నాయనమ్మా అని చెప్పి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వ్లాగ్ స్టార్ట్ చేశారు. అప్పటికే వాళ్ళు వ్లాగ్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు వ్లాగ్స్లో వాళ్ళు కొత్త పులకంతలు దొక్కిచ్చారు, ఒక సరికొత్త యుగానికి నాంది పలికారు. ఏంట్రా అంటే ఏం చేశారా అంటే టూర్లు చేశారు. ఏం టూర్లు రా అంటే హౌస్ టూర్స్. అప్పటి వరకు నాకు టూర్స్ అంటే ఏదో బయటికి ఎక్కడికో వెళ్ళి చేసిందే టూరు, లేదంటే టూరింగ్ ట్యాక్స్లో టూరు తప్పితే నాకు ఇట్లాంటి టూర్ తెలియదు. సరే ఏం చెప్తారు అంటే ఖాళీగా ఉన్నాం కదా అందరం, చూడటానికి ఏమీ లేదు, ఎంటర్టైన్మెంట్ కావాలి. సో థ్యాంక్స్ టు దెమ్ చూపించారు హౌస్ టూర్స్. అంటే వాళ్ళ హౌస్ ఏంటి, వాళ్ళ హౌస్లో ఎన్ని గోడలు ఉన్నాయి, ఎన్ని పిల్లర్లు ఉన్నాయి, ఎన్ని గదులు ఉన్నాయి, కిచెన్ ఎక్కడ ఉంది, కిచెన్లో జీలకర్ర ఎక్కడ ఉంది, ధనియాల పొడి ఎక్కడ ఉంది, నెక్స్ట్ బెడ్రూమ్స్ ఎన్ని ఉన్నాయి, బెడ్రూమ్స్లో షెల్ఫ్ లైట్ టైప్ ఉన్నాయి, బెడ్ టైప్ ఉంది, టీవీ ఎక్కడ ఉంది, ఎంట్రన్స్ ఎటు, ఎగ్జిట్ ఎటు, బాల్కనీ ఎటు, మొత్తం కలిపి హౌస్ టూర్ చూపించారు. నేను చూసి వీళ్ళేంట్రా మొత్తం వాళ్ళ హౌస్ ప్లాన్ మొత్తం చూపించేస్తున్నారు. హౌస్ టూర్ అంటే ఏదో 2-3 చూపించి ఇట్లా కట్టుకున్నామని చెప్తారు ఎవరు, కానీ మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి విడిగా చివరికి ఏది ఎక్కడి నుంచి తెచ్చాం, ఏదేంటి, ఎన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి మొత్తం చెప్పారు. అయిపోయింది ఆ ట్రెండ్. కొంతకాలం అందరూ చేశారు హౌస్ టూర్లు, అయిపోయింది. తర్వాత ఫ్రిడ్జ్ టూర్లు చేశారు. అది అద్భుతం. అది అంటే మా ఇంటి ఫ్రిడ్జ్లో ఏముందో చూద్దరు కానీ రండి, దానికి లక్షల్లో వ్యూస్ వచ్చినాయి. అది చూసి నాకు మతిపోయింది. అప్పుడు అనుకున్నా మనం కూడా మన ఫ్రిడ్జ్ టూర్, బాత్రూమ్ టూర్ ఏదో పెట్టేయాలి అని చెప్పి అట్లాంటి ఫీలింగ్స్ వచ్చాయి. ఆ ఫ్రిడ్జ్లో ఎన్ని బీర్లు ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి వదిలేసిన ఫుడ్ ఉంది, ఎన్ని గిన్నెలు ఉన్నాయి, ఎంతదా ఫ్రిడ్జ్, ఎంత పెద్దది, ఏంటి అది అని చెప్పి అది కూడా అయిపోయింది. ఇది అయిపోగానే నెక్స్ట్ జరిగింది ఏంట్రా అంటే కబోర్డ్ టూర్స్, షెల్ఫ్ టూర్లు. ఎన్ని షెల్ఫ్లు ఉన్నాయి, ఆ షెల్ఫ్లో ఏముంటాయి ఏంటి అని ఒక టూర్స్ యుగం నడిచింది. అది అయిపోయిన తర్వాత మన వాళ్ళు స్టార్ట్ చేసింది ఏంటంటే కలెక్షన్స్. ఎస్, మన టీవీ సీరియల్ ఆర్టిస్టులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ అందరూ శారీస్ కలెక్షన్. సో మా ఇంట్లో ఎన్ని శారీలు ఉన్నాయి, నేను ఎన్ని శారీలు, ఏ శారీ ఎక్కడ తీసుకున్నాను, ఏ శారీ ఎప్పుడు కడతాను, ఏ శారీ ఎలా ఇస్త్రీ చేయాలి, ఏ శారీని ఎలా మడత వేయాలి, ఏ శారీ క్వాలిటీ ఏంటి, ఏ శారీ టైప్ ఏంటి, ఏ శారీ ఎక్కడ తీసుకుంటే తక్కువ, మొత్తం అసలు ఏ షెల్ఫుల్లో ఎన్ని శారీలు ఉన్నాయి, అసలు కొత్త శారీలు ఎన్ని ఉన్నాయి, కట్టినవి ఎన్ని ఉన్నాయి, కట్టనవి ఎన్ని ఉన్నాయి, వేరే వాళ్ళకి ఇచ్చినవి ఎన్ని ఉన్నాయి, వేరే వాళ్ళకి తీసుకున్నవి ఎన్ని ఉన్నాయి, మనలోకి పెద్దదే. ఇలా మొత్తం చూపించారు. అయిపోయింది అనుకుంటే ఒక అడుగు ముందుకేసి సారీ టు సే ఒకళ్ళిద్దరైతే ఇన్నర్స్ కలెక్షన్ కూడా చూపించారు. ఎడ్యుకేషన్ పర్పస్ మీద ఏది ఎప్పుడు వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి, ఎలా సరే అయిపోయింది. ఆల్ ఆర్ యాక్సెప్టెడ్, ఓకే చూసేసాం, వ్యూస్ వచ్చేసింది అనుకుంటే, లాక్డౌన్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఇంకొకటి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి తెలియక వీళ్ళందరూ ఏం చేశారు అంటే జ్యువెలరీ కలెక్షన్ చూపించారు. మా దగ్గర ఎంత బంగారం ఉంది, ఎన్ని వెండోస్తులు ఉన్నాయి, ఎలాంటి హారాలు ఉన్నాయి, 7 వారాల నగలు ఉన్నాయా, వడ్డానాలు ఉన్నాయా, అందులో ఒరిజినల్ గోల్డ్ ఏంటి, 24 ఏంటి, 22 క్యారెట్ ఏంటి, 18 క్యారెట్ ఏంటి, 1 గ్రామ్ గోల్డ్ మొత్తం చూపించారు. యాక్చువల్గా డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే మనకి ఇంటి మ్యాప్ తెలుసు, ఫ్రిడ్జ్ ఎక్కడ ఉందో తెలుసు, కిచెన్ ఎక్కడ ఉందో తెలుసు, షెల్ఫ్లు ఎక్కడ ఉన్నాయో తెలుసు, ఏ షెల్ఫ్లో చీరలు ఉన్నాయి, ఏ షెల్ఫ్లో నగలు ఉన్నాయో తెలుసు, అన్నీ తెలుసు, అంతా తెలుసు. కాకపోతే ఏంటంటే వీళ్ళ అదృష్టం ఏంటంటే వీళ్ళు సొసైటీస్లో ఉండటం వల్ల, అది పెద్ద పెద్ద సొసైటీస్ వాటిల్లో ఉండటం వల్ల ఏంటంటే సెక్యూరిటీ అన్నీ ఉంటాయి కాబట్టి, సో కొద్దిగా సేఫ్, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు కాబట్టి కొద్దిగా సేఫ్ జోన్లో ఉన్నారు కాబట్టి ఎంత ఇన్ఫర్మేషన్ బయట పెట్టినా కూడా ఎంతో కొంత సేఫ్టీ ఉంది కాబట్టి ఓకే అనుకోవచ్చు. దీనికి రిలేటెడ్ ఒక పాయింట్ చెప్తాను, మాట్లాడుకుందాం. అది లాస్ట్లో చెప్తాను అనమాట, సీరియస్ పాయింట్ అది. అప్పుడు అనిపించేది నాకు, ఏంది వీళ్ళు మొత్తం ఎంత కమ్యూనిటీస్లో ఉంటే మాత్రం అసలు వీళ్ళు ఇట్లా చెప్పే ఇచ్చా, ఇట్లా చేసే ఇచ్చా అని అనిపిస్తూ ఉండేది. మొత్తం ఇట్లా ఏంటి చెప్తున్నారు, సర్లే ఏందోలే, ఏదో ఒకటి అయ్యేదాకా అప్పుడే అనిపించేది, ఏదో ఒకటి అయ్యిద్ది కదా, చూద్దాం అనుకుని. అప్పుడు మనకు ఛానల్ లేదు, మనం కూడా అసలు కోవిడ్ టైంలో పెట్టుంటే బాగుండేది. ఇప్పుడు చూడండి, అప్పట్లో కోవిడ్లో ఛానల్ పెట్టిన వాళ్ళకి లక్షల్లో సబ్స్క్రైబర్స్, లక్షల్లో వ్యూస్, లక్షల్లో సబ్స్క్రైబర్లు. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడిగినా కూడా సబ్స్క్రైబ్ చేసుకునే పరిస్థితి. ఎందుకు చేసుకోవాలి నిన్ను, ఏం పీకా, నేను ఎందుకు చేసుకోవాలి, ఎవరా నువ్వు, 30,000 ఉంది మూసుకొని కూర్చో అన్నట్టు ఉంటుంది. అదే వాళ్ళైతే వావ్
హిల్టూర్ పడింది, వావ్ వాటే శారీ కలెక్షన్, వాటే జ్యువెలరీ కలెక్షన్ అనుకుంటే కొట్టరా సబ్స్క్రైబ్, కొట్టు ఇంట్లో నలుగుంటే అమ్మ నువ్వు కూడా కొట్టు, నాన్న నువ్వు కూడా కొట్టేసి పనాలంటే వాళ్ళ చేత అందరి చేత కొట్టించి 2,000 చేత కొట్టించి వాళ్ళు లక్షల సబ్స్క్రైబర్లు కొట్టించారు. అదే మనం పనికొచ్చేసి లేని చెప్పి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం ఆలోచిస్తారు. ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే ఇంత తర్వాత ఇంత చెత్త చూసేసిన తర్వాత సోషల్ మీడియా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. బట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా నేర్చుకున్నాను కొన్ని మార్కెటింగ్ టాక్టిక్స్ అనమాట, ఎక్కడ అడగాలి సబ్స్క్రిప్షన్ అని చెప్పి. సరే, ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఇప్పుడు మ్యాటర్కి వద్దాం. నార్త్లో వాళ్ళు కొంచెం మనకన్నా వెనకబడి ఉన్నారనమాట ఈ విషయాల్లో. రచనా గుజ్జర్ అని చెప్పి ఒక యూట్యూబర్, 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆవిడకి, సరేనా. అయితే ఆ 1 lakh సబ్స్క్రైబర్స్తో ఆవిడ ఏంటంటే ఆవిడకి రోజుకి ఏవో అంటే ఇట్లాగే డైలీ బ్లాగ్స్ చెప్పడం, వాళ్ళ ఇల్లు ఆవిడ బట్టలు అవి ఏం చెప్పి ఆవిడ ఏం చేస్తున్నారు, ఈరోజు నాకు అసలు స్నానం చేసే మూడు లేదు, ఈరోజు చీర కట్టే మూడు లేదు, చెమట వస్తుంది, ఎట్లాంటి బ్లాగ్స్ లోపల పెట్టుకుంటుంటారు. అయితే ఆవిడ ఎవరో కొంతమంది కామెంట్ సెక్షన్లో రచ్చగొట్టారంట. నీకేమీ లేదు, నీకు జ్యువెలరీ లేదు, నీదంతా బోసి డూబ్ అని చెప్పి ఇందులో ఏవేవో రచ్చగొట్టారంట. ఆవిడ రెచ్చిపోయి ఏం చేసిందంటే వాళ్ళ కారు ముందు ఒక టేబుల్ వేసి దాని మీద ఒక క్లాత్ పెట్టి ఆవిడ దగ్గర ఉన్న నగలు మొత్తం డిస్ప్లే చేసింది. మొత్తం డిస్ప్లే చేసి ఎన్ని నగలు ఉన్నాయి ఏంటి, అది ఎక్కడి నుంచి కొన్నారు, వాళ్ళ మావయ్య గారి కలెక్షన్ అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, నన్ను అంటారా నా గోల్డ్ చూడండి ఇది నా వర్త్, ఇంకో నా దగ్గర ఉన్న క్యాష్ ఇది అని చెప్పి క్యాష్ నగలు మొత్తం అన్నీ A to Z అక్కడ డిస్ప్లే చేసింది. డిస్ప్లే చేస్తే మావ నన్ను అడగండి, ఇది సోషల్ మీడియా యుగం. సోషల్ మీడియా యుగం కేవలం మనకే కాదు, అందరికీ సోషల్ మీడియా యుగమే. దొంగలు కూడా సోషల్ మీడియాలోనే ఉంటారు. యాక్చువల్గా చాలా దొంగలు సోషల్ మీడియాలోనే ఉంటారు. కొంతమంది దొంగలు అయితే సోషల్ మీడియాలో వాళ్ళకి లక్షల ఫాలోవర్స్ కూడా ఉంటారు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ కొంతమంది, అందరు కాదు కొంతమంది, వాళ్ళే పెద్ద దొంగలు చెప్పాలంటే, మనం రోజు చూస్తున్నాం కదా. అట్లాగే మామూలు పేద దొంగలు, చిన్న దొంగలు, పెద్ద దొంగలు అందరూ కూడా ఉంటారు. మళ్ళీ వాళ్ళు కూడా ఈ రీల్స్ అన్ని చూస్తారు, మళ్ళీ యూట్యూబర్ వ్లాగ్స్ చూస్తారు, చూసి ఇయ్యాలరా దీన్ని చెయ్యి అట్ట వేసేయాలి లేపేయాలంటే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు మన ఇంటిని పెట్టి, మన ఇల్లు చూపించి, మన షెల్ఫులు చూపించి, మన నగలు చూపించి అన్నీ చూపిస్తే దొంగలు ప్లాన్ వేసుకోరు మావ నన్ను అడుగుతా. అసలు మోస్ట్ ప్రొఫెషనల్గా పనిచేసేది ఎవరైనా దొంగలే. చాలా ప్రొఫెషనల్ వేలో ఉంటారు. అది పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ స్కాములు చేసే వాళ్ళైనా, లేదంటే ఇట్లా ఇళ్లలో దొంగతనాలు చేసే వాళ్ళైనా సరే చాలా పక్కా ప్లానింగ్ ఉంటుంది. ఒక ఫోన్ కాల్ మాట్లాడాలన్నా, లేదంటే ఒక మెసేజ్ చేయాలన్నా వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఎలాంటి లూప్ హోల్స్ అని వాళ్ళు పెద్ద దొంగలు. చిన్న దొంగలు అయితే ఇంటికి ఏంటి రూట్ ఏంటి, ఇల్లు ఎక్కడ, ఎన్ని గదులు ఉన్నాయి ఏంటి, మ్యాప్ ఏంటి, దొరకకుండా ఆయిల్ రాసుకోవటం, గుర్తుపట్టకుండా మొహానికి ఫేస్లు వేసుకోవటం, బట్టలు ఏమైనా దొరికితే దానివల్ల కూడా DNA అని తెలిసిపోతుంది చెడ్డీ వేసుకోవటం. కొంతమంది అయితే చెడ్డీ కూడా లేకుండా దొంగతనాలకు అసలు ఎక్కువగా ప్లాన్ చేసి బాగా వెల్ ప్లాన్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ అనిపిస్తూ ఉంటారు వాళ్ళు. సో అట్లాంటి దొంగతనాలు. సో వాళ్ళ ఈ వీడియోలు చూసి ఆ దొంగల కన్నా అడిపడింది. విత్ ఇన్ డేస్ ఏంది మరి గ్యాప్ కూడా ఇలా మళ్ళీ ఎక్కడెవరు బ్యాంక్లో పెట్టేసి ఇద్దరుకున్నారో మరి ఏమనుకున్నారు, కానీ కట్ చేస్తే విత్ ఇన్ అవర్స్లో లేపేశారు మా నెక్స్ట్ రోజు. మొత్తం 24 hours క్రితం, ఒక 1 day 2 days క్రితమేమో నా దగ్గర ఇంత గోల్డ్ ఉంది అని పెట్టిన ఆవిడ, తర్వాత నా బట్టలు, నా దొంగలు, నా నగలు, నా డబ్బులు ఎత్తుకెళ్ళిపోయారే అని పెట్టింది. ఇప్పుడు నాకు ఇది సీరియస్ మ్యాటరే, కానీ పాపం గోల్డ్ పోయిందని కానీ ఆలోచించండి. నాకైతే ఎవడైనా పెట్టుకుంటాడా? ఎవరైనా ఇట్లా సోషల్ మీడియాలో ఇంకా నా దగ్గర ఎవడో రెచ్చగొట్టడం ఏంటి, అది రెచ్చగొట్టదు నా రెచ్చగొక్క అని చెప్పి రెచ్చిపోయి మన దగ్గర ఉన్న మొత్తం బయట పెట్టుకోవడం ఏంటి? దానికి ముందు మన ఇంటి కోసం, మన హస్బెండ్ కోసం ఏ టైంలో ఎవరుంటారు, ఏ టైంలో ఎవరు ఉంటారు, ఈ టైంలో మా ఇంట్లో ఎవరు, ఇట్లాంటివి బ్లాగ్స్ అన్నీ ఎవరుంటారు 2 CC కెమెరాలు ఉన్నాయి. దొంగలు వచ్చిన వాళ్ళు 2 CC కెమెరాలు ఇచ్చేసేసి లోపలికి వెళ్ళి మీద 4 CC కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ పెడుతుంది, మళ్ళీ ఆవిడ ఏం పెడుతుంది, మీరు తప్పించుకున్నారు అనుకున్నారేమో, 2 CC కెమెరాలు పోయినా ఇంకా 4 ఉన్నాయి, ఇంకా చూడండి మీరు దొరికారు, మిమ్మల్ని విడిచిపెట్టనది అని. నేను ఇదంతా ప్రాంక్, ఎందుకంటే మనలో కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ ఆ ప్రాంక్ వీడియోలు చేసుకునే వాళ్ళు అయ్యి చెప్పి ఇది కూడా ఆ బ్యాచ్ అనుకున్నా, కానీ పోలీసులు వచ్చారు వాళ్ళ ఇంటికి 2 జీప్లు వేసుకొని. అంటే ఆ రేంజ్ ప్రాంక్ అయితే మనం ఏం చేయలేం, కానీ పోలీసులు వచ్చారు జీప్ వేసుకొని. సో దొంగతనం జరిగింది నిజమే అని అనిపిస్తుంది. ఆవిడ కనుక అబద్ధం ఆడి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుని చేస్తే పోలీసులు తొక్కతీస్తారు. సో పోలీసులకి ఏంటమ్మా ఎట్లా జరిగింది అంటే ఇంకో ఇట్టాను వీడియో చేశారంటే ఆడ దొరికిన సంతరా ఇది, ఎవరైనా ఇట్లా వీడియో ఏది చెప్పుకుంటారమ్మా అంటే ఇట్లా బ్లాగ్స్ చేస్తారని చెప్పుకుంటే ఇట్లా చెప్పకూడదు, ఇట్లాంటి చెప్తే దొంగలకి మీ అడ్రస్ తెలుసు, మీ ఇల్లు తెలుసు, నీ బ్లాగ్స్ అన్నీ తెలిసినప్పుడు ఇంట్లో ఏ టైంలో ఎవరంటే తెలిసినప్పుడు ఆలోచి కొట్టారా, మినిమం ఇది లేదా నీకు అని చెప్పి తిట్టారు. సరే మేము చేయాల్సింది చేస్తామని అన్నారు. చేయాల్సింది చేస్తామని చేయగలరా పోలీసులేనా? కష్టమే కదా. దొంగడు ఏమైనా దొరికేసి ఇలాగ సోషల్ మీడియాలో వీడియో పెడతాడా, బ్లాగ్ పెడతాడా, ఇంకో చచ్చా పలానా చోట గోవాలో ఇలాంటి రెస్టారెంట్లో రిసార్ట్లో చక్కగా రిలాక్స్ అవుతున్నా, ఇక్కడ మ్యూజిక్ వింటున్నా అని చెప్పి షాక్స్ ఏ ఉంటాయి కదా, అక్కడ మ్యూజిక్ వింటున్నా అని చెప్పి మసాజ్ చేసుకుని పెడతాడా? వాడు బ్లాగ్ అయినా పెడతాడా? పెట్టడు. వాడు బ్లాగ్స్ చూస్తాడు కానీ బ్లాగ్స్ చేయడు. అట్లాంటి దొంగలాళ్ళు. సో దొరుకుతారు వాళ్ళు అంత ఈజీగా, కష్టమే. సరే ఎందుకు పెట్టాలి?
ఏంది ఇది అంతా ఈ గోల ఏంటి? సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసం, సోషల్ మీడియాలో ఈ మన కాంటెంట్ కోసం మనం చేసే పనులు అయ్యి ఇంటి గుట్టు మీద పెట్టుకుంటాడు ఎవడైనా. ఇప్పుడు ఇదనే కాదు, మా ఇప్పుడు సీరియస్ మ్యాటర్లు చెప్తుంది చూడండి. ఇంతకుముందు మన యూట్యూబర్ వైష్ణవి హత్య చూసాం. ఇప్పుడు వాళ్ళ అన్నోళ్ళు వాళ్ళందరూ కొంచెం కష్టపడుతున్నారు, ఆ అమ్మాయి ఎట్లయినా నన్ను పట్టుకోవాలి అది అని చెప్పి. మొత్తం వాళ్ళ గొడవలు అన్ని సోషల్ మీడియాలో ఉన్నాయి. ప్రతిదీ సోషల్ మీడియానైనా, ప్రతిదీ ఎవ్రీథింగ్ సోషల్ మీడియాలో పెడతారు. సోషల్ మీడియా అన్నది ఏమైపోయిందంటే, మనుషులతో మనం మాట్లాడకపోయినా సరే సోషల్ మీడియాతో మనం మాట్లాడాలి, మన ఆడియన్స్తో మనం మాట్లాడాలి, మనం పెట్టాలి అన్న విధంగా వెళ్ళిపోతుంది. చూసేవాళ్ళు కూడా అలాగే ఎడిక్ట్ అయ్యి అసలు వేరే వాళ్ళతో మాట్లాడేదానికన్నా సోషల్ మీడియాలోనే ఉంటున్నాం ఎక్కువ. నేను ఉంటున్నా, అందరూ ఉంటున్నాం. చూసుకోవాలి కొద్దిగా ఎన్ని అవర్స్ ఉంటున్నాం, ఏంటి, ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు అని మనకి ఉండాలి. చూసే వాళ్ళకి కూడా ఏం చూడాలి, ఏం చూడకూడదు, దేన్ని ఎంకరేజ్ చేయాలి, దేన్ని ఎంకరేజ్ చేయకూడదు, ఎటువంటి కాంటెంట్ ముందుకు తీసుకెళ్ళాలి, ఎటువంటి కాంటెంట్ ముందుకు తీసుకెళ్ళకూడదు అని ఉండాలి. ప్రతిదీ దాన్ని కూడా చూసి వావ్ ఎంత గోల్డ్ ఉంది అన్న వాళ్ళు ఉన్నారు. అమ్మా నువ్వు ఎట్ట పెడతావని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. మొత్తం హిందీ బ్యాచ్. నేను ఎప్పుడో మాట చెప్తా, సెలబ్రిటీస్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి ఈ మాట ఎప్పుడు చెప్పేది, నేను బాగా చెప్పేది ఏంటంటే, ఎవరైతే సెలబ్రిటీస్ ఎక్కువ మంది ఫాలోవర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారో అందరికన్నా ఎక్కువ బాధ్యతగా ఉండాల్సింది వాళ్ళే, అందరికన్నా ఎక్కువగా బాధ్యతగా మాట్లాడాల్సింది వాళ్ళే, అందరికన్నా ఎక్కువ బాధ్యతగా మెలగాల్సింది కూడా వాళ్ళే. ఎందుకంటే వీళ్ళని చాలామంది ఫాలో అవుతారు. అందులో అమాయకులైన ఆడవాళ్ళు ఉంటారు, ఇంకా ప్రపంచం తెలియని యూత్ ఉంటారు, చాలామంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనం ఫాలో అయ్యే సెలబ్రిటీస్తో ఇట్లా డైరెక్ట్గా ఎక్కువ ఈ బ్లాగ్స్ వాళ్ళు కనెక్ట్ అయిపోవడం వల్ల వాళ్ళు చేసిన చేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళంటే కమ్యూనిటీస్లో ఉంటారు కాబట్టి వీళ్ళు ఏం చూపించినా కూడా ఎంతో కొంత సేఫ్ సిచ్యువేషన్లో ఉంటారు. కానీ వీళ్ళని ఫాలో అవుతా అరే ఈ కంటెంట్ మనం కూడా చేద్దాం అనుకునే చిన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంతమంది ఫాలోవర్స్, వాళ్ళు కూడా ఇంకో నా దగ్గర ఇట్లా 2 హారాలు ఉన్నాయి, 2 నెక్లెస్లు ఉన్నాయి, ఇంకో మా ఇల్లు ఇది చిన్నదే అయినా సరే అని చెప్పించి వాళ్ళు ఉన్న ఇల్లు చూపించుకొని రేపన్న రోజు అక్కడ దొంగతనం జరిగితే ఏంటి పరిస్థితి? ఇది ఆలోచించాలి కదా. అరే మా ఇష్టం మాది ఏదైనా, ఇప్పుడు చాలామంది ఇది అంటారు, మా ఇష్టం మేము సబ్స్క్రిప్షన్స్ పెడతాం, మా ఇష్టం మేము ఇది ప్రమోట్ చేస్తాం, మా ఇష్టం మా కంటెంట్ ఇది చూపిస్తాం అంటే అలా కాదు. మీ ఇష్టంలో కూడా కొంచెం మీరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. లీగల్గా మీ ఇష్టమే, కానీ మోరల్గా ఆలోచించాలంట. నేను మొరాలిటీ ఉండాలి కదా. మన ఒక మాట చెప్తే ఇట్లా ఆలోచించే వాళ్ళు ఉంటారు, మనం మాట చెప్తే ఇట్లా చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం మనం ఆలోచించాలని. నేను చెప్తే నీ బుద్ధి ఏమైందిరా అన్నది కాదు ఇక్కడ. మీరు మిమ్మల్ని ఫాలో అవుతున్నారంటే ఫాలో అంటే ఏంటి? ఏదో మీరు నచ్చే కదా మిమ్మల్ని ఫాలో అవుతారంటే మిమ్మల్ని అనుసరిస్తారు. మీరు మంచి చెప్తే మంచి అనుసరిస్తారు, చెడు చెప్తే చెడు అనుసరిస్తారు. మంచి అనుసరించకపోయినా సరే చెడు చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. ఒక కాంటెంట్ ఐడియా ఇచ్చినట్టు అయింది. ఆ కాంటెంట్ ఐడియాతో అందరూ చేసుకుంటూ వెళ్తే ఇట్లాంటివే జరుగుతాయి. ఏ కమ్యూనిటీ లేకుండా రోడ్ల మీద ఉన్నోళ్ళు, అంటే మామూలు అపార్ట్మెంట్లో ఉన్నోళ్ళు, రోడ్డు సైడ్ ఇల్లు ఉన్నోళ్ళు రేపన్న రోజు ఎవరు లేనప్పుడు దొంగతనం జరిగేదన్నా పోతే కనీసం మా వల్ల పోయిందని కూడా మీకు తెలియదు. మా వల్లే ఇప్పుడు ఈ సబ్స్క్రిప్షన్స్తో ఇలాంటి ఫొటోస్, వీడియోస్ ఇట్లాంటివి పెట్టి మీ వల్ల ఏదైనా జరిగితే మీ వల్ల జరిగిందని కూడా తెలియదు. మీరు ఇట్లా బెట్టింగ్ యాప్స్, ఈ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే వాళ్ళు నష్టపోతే మీ వల్ల ఎంతమంది నష్టపోయారు, ఒకటి చనిపోతే మీ వల్ల చనిపోయిన విషయం కూడా మీకు తెలియదు. కానీ ఇంపాక్ట్ మీది ఎంత ఉన్నది అన్నది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మేమేం తప్పు చేయట్లేదని అనుకుంటారు, లేదంటే అందరూ చేస్తుందే కదా మేము చేస్తున్నాం అనుకున్నారు. యూకేలో 100 కొద్ది కన్సల్టెన్సీస్ ఉన్నాయి, వాళ్ళు చేసిందే మేము చేస్తున్నాం కదా అనుకుంటున్నారు. అందరూ అలాగే ఆలోచిస్తున్నారు. కానీ మీకు వాళ్ళకున్న డిఫరెన్స్ మీరు తెలుసుకోలేకపోతున్నారు, మీ వల్ల జరిగే నష్టాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. అది ప్రాబ్లం. సో ఎవరైనా సరే కాంటెంట్ చేసేవాళ్ళు ఇట్లాంటి చేయబాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటి గుర్తు తీసుకెళ్ళి బయట పెట్టుకోవద్దు, అవసరం లేదు. మంచి విషయాలు ఉంటే షేర్ చేసుకోండి. ఆబ్వియస్గా ఇంకో మన ఇంట్లో ఫంక్షన్ జరిగింది, షేర్ చేసుకోండి, మీ ఆడియన్స్తో షేర్ చేసుకోండి, ఆ కనెక్షన్స్ పెట్టుకోండి. బట్ కొన్ని ఇలాంటివి ఎందుకు ఇవన్నీ కలెక్షన్స్ అన్నీ ఎందుకు చూపించుకోవడం? కంటెంట్ ఐడియా లేకపోతే ఆ రోజు వదిలేయండి, వేరేదైనా చేసుకోండి. అవసరమా? అట్లాగే ఇంటి దాని మీద ప్రాంక్స్, ఆ పిల్లల మీద ప్రాంక్స్, ఇంట్లో పెద్దల మీద ప్రాంక్స్, అట్లాంటి దరిద్రాన్ని కూడా చేస్తే ఎవరైనా మీరు ఇట్లాంటి చేసిన వాళ్ళు ఎంకరేజ్ చేయబాకండి. అట్లాంటి వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేయకూడదు, అవి అసలు చేయకూడదు. ఆడియన్స్ జరిగే నష్టాల తర్వాత అసలు ఈ ప్రాబ్లం ఏంటంటే ఇందులో నష్టం జరిగితే పోడ్చలేం కూడా, అది ప్రాబ్లం. అరే వీళ్ళు చూపించారు, వీళ్ళకి 1,00,000 వ్యూస్ వచ్చినాయి, మనం కూడా ఎట్లా మాట్లాడదాం, అలా కాదు. అలా చేస్తుంటారు, అలా కాదు. వాళ్ళు అలా చేయకూడదు, మీరు అలా చెప్పకూడదు, అలా చూపించకూడదు. అది సంగతి. మనం ఇక్కడ కూర్చున్నామంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం మాట్లాడాలి, బిహేవ్ చేయాలి, అంతే. సింపుల్. అఫ్కోర్స్ ఎంత చెప్పినా మనం మనుషులే కాబట్టి మనం తప్పులు అంటే మనం అంటే అరే నీకు అంత సీలేదు, నేను కలుపుకోకరా, అదే తప్పులు చేస్తారు, తెలియకుండా చేసే ఓకే. వీక్నెస్లు ఉంటే తెలియకుండా జరిగే ఓకే. తెలిసి చేయబాకండి. జరిగితే బొక్కలు మనకు బోధులే అని అనుకోవద్దు. అలాగే మీ వల్ల మిస్టేక్ జరిగిందంటే యాక్సెప్టెన్స్ ఉండాలి, నెక్స్ట్ టైం జరగకుండా చూసుకోవాలి. యాక్సెప్టెన్స్ కూడా కనిపించట్లా చాలామందిలో, అదొక ప్రాబ్లం. సరే సరదాగా అంటే రోజు సీరియస్గా మాట్లాడుకుంటున్నాం కదా, ఇది సీరియస్ ఇష్యూ అయినా సరే సరదాగా ప్రజెంట్ చేయాలనిపించింది ఎందుకో. చలో ఈవినింగ్ మళ్ళీ కలుసుకుందాం. వేరే టాపిక్ ఒకటి ఉంది, కుదిరితే ఈవినింగ్ లేదంటే రేపు సీరియస్గా మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఆనంద్ చేసి లైక్ చేయండి వీడియోని, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూస్తా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎట్టమా చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా ఇలాంటి కాంటెంట్ కొంచెం ఎంకరేజ్ చేయొచ్చేమన్నది నా ఒపీనియన్. నేను అటు సైడ్ ఉంటే ఎంకరేజ్ చేస్తాను. సో మీరు అటు సైడ్ ఉంటే ఎంకరేజ్ చేయండి. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ చేసి.